నమస్కారం. ఓ హిందూ మేల్కో అన్న ఈ శీర్షికలో గత భాగంలో మనం కొంత తెలుసుకున్నాము. ఇంకా ముందు మనం తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ఈ మూడవ మందిరం పేరు జ్యేష్ఠాదేవి. వాళ్ళు జ్యేష్ఠాదేవి అని అక్కడ రాసి ఉంటుంది, బోర్డు మీద జెడ్తో రాసి ఉంటుంది, జ్యేష్ఠాదేవి అని. కానీ జ్యేష్ఠాదేవి మందిరం ఇది జమ్మూ కాశ్మీర్ గవర్నర్ యొక్క నివాసం ఏదైతే ఉందో దాల్ లేక్ ఎదురుగా ఉన్న కొండ మీద ఉంటుంది. ఆయన నివాసం వెనక నుంచి ఈ దారి ఉంటుంది జ్యేష్ఠాదేవి మందిరానికి. జ్యేష్ఠాదేవి మందిరం మాత్రం ఇప్పుడు చాలా భవ్యంగా చేశారు. అక్కడ ఉండడానికి వసతి ఉంది. మనం ఎవరన్నా వెళ్ళి అక్కడ ఉండదలుచుకుంటే ఉండొచ్చు. అక్కడ ఆనవాలుగా ధ్యాన తపస్సులు అని చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి, మీరు ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఆనవాలుగా చాలా విస్తృతంగా అన్ని ఫెసిలిటీస్ కలిగించారు. అక్కడ పొయ్యి అవన్నీ ఇస్తారు. మనమే కావాలంటే వంట కూడా చేసుకొని అక్కడ ఉండవచ్చు. ఆ ప్రాంతం సెక్యూరిటీ ఏరియాలో ఉంది కాబట్టి ఎంత మిలిటెన్స్లీ ఉన్నా కానీ 1990s జరిగిన పెద్ద ఉన్మాదం ఉన్నా కానీ కూడా ఈ ప్రాంతం బతికిపోయింది. కానీ ఇస్లామిక్ దాడుల్లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. కొత్త విగ్రహం పెట్టుకొని వాళ్ళు ప్రస్తుతానికి అక్కడ గుడిని నడిపిస్తున్నారు. జ్యేష్ఠాదేవి మందిరంలో ఒక విశేషం, కాశ్మీర్లో అన్ని పెద్ద ప్రాచీనమైన దేవాలయాల్లో ఉన్న విశేషం ఏంటంటే ఒక చిన్న గుండం ఉంటుంది. దాంట్లో నీళ్లు వచ్చి ఊట అంటాం కదా మనం, కొండలో నుంచి న్యాచురల్గా వాటర్ వచ్చి అక్కడ చేరుతూ ఉంటుంది. దాని మధ్యలో అమ్మవారి విగ్రహం కానీ శివుడి విగ్రహం కానీ ఉంటూ ఉంటాయి. చుట్టూతున్న నీళ్లు ఉంటాయి. దానికి వాళ్ళు గోడల్లాగా ఇటుకలతో కట్టి దాన్ని ఒక చిన్న గుండంలా చేస్తారు. ఆ గుండం మధ్యలో అమ్మవారు ఉంటుంది. జ్యేష్ఠాదేవి మందిరం కూడా అలాగే ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లు ప్రవహించి వాగులుగా బయటికి వెళ్ళి నదిలో కలవడం ఇలాంటివి జరుగుతాయి. అది ఆకాశం నుంచి చూడడానికి ఒక నాగుపాము తలలా ఉంటుంది. దాని తర్వాత ప్రవాహం అంతా కూడా నాగుపాము శరీరంలా ఉంటుంది కాబట్టి దాన్ని నాగ్ అంటారు. అందుకని మీకు అనంతనాగ్, వెరినాగ్, విచార్నాగ్ అవన్నీ పేర్లు నాగ్తో వస్తుంటాయి వాళ్ళవి. నాగ్ అనేది కాశ్మీర్లో ఈ ఊట నది చిన్న వాగుని వాళ్ళు నాగ్ అని పిలుస్తారు. జ్యేష్ఠాదేవి మందిరం ఉంటుంది. ఇది మూడవది. నాలుగవది ఊరి మధ్యలో ఉన్నా కానీ చాలామంది అక్కడ వెళ్ళని ప్రాంతం ఏంటంటే దుర్గా మందిర్ అని చెప్పేసి దుర్గా నాగ్ అంటారు, దాన్ని దుర్గ్ నాగ్ అంటారు, ద్రగ్ నాగ్ అంటారు, చాలా పేర్లతో పిలుస్తారు వాళ్ళు. యుఎన్ హెడ్ క్వార్టర్స్. మనకు తెలియని విషయం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఒక మానిటరింగ్ గ్రూప్ను అపాయింట్ చేసింది. ఇండియా, భారతదేశానికి, పాకిస్తాన్కి మధ్యలో సీజ్ ఫైర్ ఒప్పందం అమలు జరుగుతోందా లేదా, ఇప్పటికి కూడా ఇంకా సీజ్ ఫైర్ వైలేషన్స్ అవుతున్నాయా లేదా అని చెప్పి మానిటర్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఒక గ్రూప్ను నియమించి కొంతమంది భారతదేశంలోనూ కొంతమంది పాకిస్తాన్లోనూ ఉండి అబ్జర్వ్ చేయాలని వాళ్లకు ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళ ఆఫీస్ శ్రీనగర్ నడిబొడ్డులో ఉంటుంది. ఆ ఆఫీస్ ఆనుకొని దాని పక్కనే ఈ దుర్గనాగ్ మందిర్ అని ఉంటుంది. దుర్గనాగ్ మందిర్ చాలా ప్రాచీనమైనది. దాంట్లో కూడా ఇలాగే న్యాచురల్ స్ప్రింగ్ నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇక్కడ నుంచో కొండ నుంచి ఎక్కడి నుంచో న్యాచురల్గా వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి బయటికి వెళ్ళి నదిలో కలవడం జరుగుతూ ఉంటుంది. ప్రాంగణం అంతా కూడాను ఇప్పటికి కూడాను అప్పుడు ఎప్పుడో 100-200 సంవత్సరాల క్రితం అక్కడ వచ్చి సాధువులు, మునులు వాళ్ళందరూ వచ్చి తపస్సు చేసుకొని సమాధి అయిపోయిన వాళ్ళ సమాధులు ఇప్పటికి కూడా ఉన్నాయి అక్కడ. కాశ్మీరీ మందిరాల గుళ్ళ అన్నింటిలో కూడాను మనకు ఎలాగైతే వటవృక్షం ప్రతి గుళ్ళోనూ మనకు ఉంటుందో అలాగే వాళ్ళకు చినార్ వృక్షాలు ఉంటాయి. చాలా పెద్ద పెద్ద చినార్ వృక్షాలు ఉంటాయి. చినార్ ఆకు ఒక బిల్వదళం లాగానే ఒక హస్తం లాగా ఉంటుంది అది. అందుకని చినార్ మీద కాశ్మీరీ పాటలు కూడా చాలా ఉన్నాయి. కాశ్మీరీ భజనల్లో కూడా చినార్ గురించి చాలా వర్ణిస్తారు. చినార్ చెట్లు ఉంటాయి మన వటవృక్షం లాగానే. అటువంటిది ఈ దుర్గానాగ్ మందిర్లో కూడాను పెద్ద వటవృక్షం ఉంది. అది ఎన్ని వందల సంవత్సరాలతో మనం ఊహించుకోవచ్చు. ఒక్కొక్క దాని యొక్క చెట్టు 4 భాగాలుగా పెరిగింది. అది ఒక్కొక్క భాగం కనీసం అంటే 3 మనుషుల వైశాల్యం ఉంటుంది దానికి. అటువంటిది ఎంత పెద్ద చెట్టో మీరు చూడండి. అది దుర్గానాగ్ మందిర్ అక్కడ ఉంది. అది ఆ ప్రాంతంలో మీకు 4-5 వెజిటేరియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆ హిందువులు ఉన్న ప్రాంతం అది చాలా సేఫ్ ప్రాంతము. దాని దగ్గరలోనే బాదామి బాగ్ క్యాంటన్మెంట్ ఉంది. ఆర్మీ యొక్క మెయిన్ స్థావరం అది. మోస్ట్ సెక్యూర్డ్ క్యాంటన్మెంట్ మొత్తం జమ్మూ కాశ్మీర్ స్టేట్లో బాదామి బాగ్ క్యాంటన్మెంట్. బాదామి బాగ్ క్యాంటన్మెంట్ దగ్గరలో ఉన్న ఈ దుర్గానాగ్ మందిర్ని తప్పకుండా మీరు శ్రీనగర్ వెళ్ళిన వాళ్ళందరూ దర్శించుకోండి. ఇక్కడ అందరికీ తెలియని గుళ్ళు ఒక 2-3 గుళ్ళ గురించి నేను వర్ణిస్తాను. ఒకటి ఇందాక నేను చెప్పాను కదా, బాదామి బాగ్ క్యాంటన్మెంట్ అని చెప్పాను కదా. బాదామి బాగ్ క్యాంటన్మెంట్ లోపల అంటే మీరు క్యాంటన్మెంట్లో మీకు పర్మిషన్ ఇవ్వరు. ఫస్ట్ సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉంటుంది. కెమెరాలు కానీ మీరు పెన్నులు కానీ ఏమి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అక్కడంతా జమ్మూ కాశ్మీర్లో ఎలా ఉంటుందంటే ట్రెస్పాసర్స్ విల్ బి షాట్ అని రాసి ఉంటుంది. మనకేమో ట్రెస్పాసర్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాస్తాము. కానీ జమ్మూ కాశ్మీర్లో ట్రెస్పాసర్ విల్ బి షాట్ అంటే
ఎవడు ఎలా వచ్చి ఏం బాంబు వేస్తాడో తెలియదు. కాబట్టి ఎంత కిరాతకం అంటే చిన్నపిల్లల స్కూల్లోకి వెళ్తున్న టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టి పంపించారు ఒకసారి వాళ్ళు. కాబట్టి ఎవరిని నమ్మరు వాళ్ళు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అయినా అది చాలా ప్రాచీనమైన గుడి కాబట్టి శ్రీనగర్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దీన్ని సందర్శించే ప్రయత్నం చేయమని నా ప్రార్థన. దాని పేరు పండ్రేథన్ మందిర్ అంటారు. పండ్రేథన్ మందిర్ బాదామిబాగ్ క్యాంటన్మెంట్లో సుమారు 1.5 కిలోమీటర్న్నర లోపల ఉంటుంది, నడిచి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ పాండవుల కాలీన 5,000 సంవత్సరాల ప్రాచీనమైన గుడి ఒకటి ఉంది. అక్కడ హై సెక్యూరిటీ జోన్ లోపల ఉంటుంది. అది ఫోటోగ్రఫీ అలౌ చేయరు, కానీ దర్శించుకోవాలి, ఎందుకంటే పాండవులు అక్కడ తపస్సు చేసుకున్న ప్రాంతం అది. ఇది కూడా ఇందాక చెప్పినట్టు నీటి గుండం మధ్యలో శివాలయం ఉంటుంది. శిథిలమైన గుడిని మళ్ళీ పునరుద్ధరించారు. ఈ గుడి యొక్క విశేషం ప్రాచీనతకు కాకుండా ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. దాని పక్కనే ఒక చినార్ వృక్షం, పెద్ద వృక్షం ఉంది. ఆ చినార్ వృక్షం నీడలో ఒక షెడ్ ఉంటుంది. కాశ్మీర్ లోయలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సైనికుడు చనిపోయినా, ఏ ఆఫీసర్ చనిపోయినా అతని శవం ఫస్ట్ ప్రప్రథమంగా అక్కడ తీసుకొస్తారు. అక్కడ తీసుకొచ్చి అక్కడ ఆయనకు సైనిక సత్కారాలు చేసి ఆ శవాన్ని అక్కడి నుంచి వాళ్ళ ఊరికి తరలించడం జరుగుతుంది. అంటే ఈ పండ్రేథన్ మందిర్ స్వామి శివుడి యొక్క కనుసన్నల్లో బలిదానం ఇచ్చిన ప్రతి సైనికుడు అక్కడికి వచ్చి తర్వాత వాళ్ళ ఊరికి వెళ్తారన్న విషయం మనం తెలుసుకోవాలి. అలాగే దీని వెనకాల, ఈ గుడి వెనకాల మోదీ గారు ఒక 2 సంవత్సరాల క్రితం ఒక మెమోరియల్ని అక్కడ ఇనాగరేట్ చేశారు. దాంట్లో ప్రభుత్వం వాళ్ళ చొరవతోటి అక్కడ ఎటర్నల్ ఫ్లేమ్, ఒక జ్వాల వెలుగుతూ ఉంటుంది. 24 గంటలు 365 రోజులు కూడా జ్వాల వెలుగుతూ ఉంటుంది. అక్కడ చనిపోయిన సైనికుల యొక్క స్మృతి కోసం, వాళ్ళ శ్రద్ధాంజలి కోసం అక్కడ ఒక మెమోరియల్ పెట్టారు. అక్కడ 2 విషయాలు మనకు కడుపు తగిలించేది ఏంటంటే, ఒక 4-5 ప్యానెల్స్, పెద్ద సుమారు ఒక 6-7 అడుగుల ఎత్తులో ఉన్న నల్ల గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ రాళ్లతోటి ప్యానెల్స్ మీద అక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లందరూ కూడాను చెక్కి ఉన్నాయి. అక్కడ సువర్ణాక్షరాలతో వాళ్ళ పేర్లని రాసున్నాయి. అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అక్కడ బలిదానం ఇచ్చారో వాళ్ళందరి పేర్లు మనం అక్కడ చదవచ్చు, అక్కడ చూడవచ్చు. కానీ నాకు పర్సనల్గా తొలిచేసిన విషయం ఏంటంటే, దాని పక్కనే 2 కొత్త నల్ల స్లాబ్స్, అంటే ఏమి రాయకుండా, పేర్లు లేకుండా ఫ్రెష్గా అలాగ ఉంచేశారు అక్కడ. అంటే ఇంకా ముందు ఎవరెవరు బలిదానం ఇవ్వదలుచుకున్నారో వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాయడానికి సిద్ధంగా వాళ్ళు రెడీగా ఉంచారు. అంటే అది చూసి నా కళ్ళు నీళ్ళు వచ్చాయి. అక్కడ భారతదేశం కాశ్మీరాన్ని కాపాడుకోవడం కోసం ఎంతమందినైనా బలిదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఆ 2 చిహ్నంగా ఉన్నాయి. ఇది ప్రతి భారతీయుడు కూడాను పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శించి, మన భారతదేశం హైందవ సంస్కృతి అక్కడ మనం కాపాడబడడానికి మనం చేస్తున్న ప్రయత్నాలను చూసి మీరందరూ కూడాను మీరు మీ ప్రార్థనలు అక్కడ భగవంతుడికి ఇచ్చి రావాలని కోరుకుంటున్నాను. ఇంకొక గుడి ఉంది శ్రీనగర్లో, దీని గురించి చాలామందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ శ్రీనగర్లో డ్రైవర్లకు కూడా తెలియదు, అక్కడ ఉన్న ఎవరిని అడిగినా కష్టం తెలియదు. అది నేను చాలా కష్టపడి దాన్ని ఏదో ఇన్వెస్టిగేట్ చేసి కొంతమందిని అడిగి ఎలాగో వెళ్ళి చూసొచ్చాను. అది దాని పేరు విచార్ నాగ్, కాశ్మీరీలో వచార్ నాగ్ అని అంటారు. ఇది ఈద్గా, అంటే వాళ్ళ రంజాన్ టైంలో కానీ మొహరం టైంలో కానీ పెద్ద వాళ్ళ ప్రార్థనలు జరిగేటప్పుడు మైదానంలో కొంత ఒక 1,00,000 మంది దాకా వచ్చి ప్రార్థనలు చేసుకునే ఒక ఈద్గా అని ఒక ప్రాంతం ఉంది. ఆ ఈద్గా ప్రాంతం గుండా వెళ్ళాలి. ఇది వెళితే అక్కడ టిబెటియన్ కాలనీ అని చెప్పేసి ఒక టిబెటియన్ కాలనీ ఉంది. ఆ కాలనీ లోపల, కాలనీ దాటి లోపలికి వెళ్తే అక్కడ ఈ విచార్ నాగ్ మందిర్ అని ఉంది. దానికి టిబెటియన్ కాలనీ ఎందుకు పేరు వచ్చిందంటే, షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు కొన్ని రోజులు, తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన కశ్మీర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టిబెట్కి ఆనుకొని చైనా ఆక్రమిత ప్రాంతంలో యూఘర్ అని ప్రాంతం ఉంది, జిగ్జియాంగ్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అక్కడ ముస్లిం మెజారిటీ ప్రాంతం అది. అక్కడ ఉన్న ముస్లిమ్స్ చైనా యొక్క అకృత్యాలకి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళందరూ వలస వెళ్తుంటే షేక్ అబ్దుల్లా వాళ్ళని పిలిచి శ్రీనగర్లో వాళ్లకు సిటిజన్షిప్ ఇచ్చి, అంటే కాశ్మీరీ సిటిజన్షిప్ ఇచ్చి, పర్మనెంట్ రెసిడెన్స్ ఇచ్చి వాళ్ళకి అక్కడంతా నివాసం కల్పించాడు. అంటే అక్కడ ఉన్న హిందూ పాపులేషన్ని మైనారిటీలుగా చేయాలన్న ప్రక్రియ షేక్ అబ్దుల్లా కాలం నుంచి జరిగింది. షేక్ అబ్దుల్లా ఏదో పెద్ద స్టేట్స్మెన్, మనకు ఏదో భారతదేశంలో విలీనం అవ్వడానికి ఆయనే కారణము అని చాలామంది చెప్తుంటారు. కానీ ఆయన ఎంత ముస్లిం ఇది పాపులేషన్ని చేంజ్ చేసి హిందూ పాపులేషన్ అక్కడి నుంచి తగ్గించే ప్రయత్నం చేశాడో ఈ ఒక్క విషయంతో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టిబెటియన్ కాలనీ అనేది అది యూఘర్ ముస్లిమ్స్, వాళ్ళు కాశ్మీరీ ముస్లిమ్స్లా ఉండరు. వాళ్ళు చూడడానికి టిబెటియన్స్ లాగానో చైనీస్ లాగానో ఉంటారు వాళ్ళు. ఆ టిబెటియన్ కాలనీ లోపల వెళ్తే ఈ విచార్ నాగ్ ఉంది.
వచార్ నాగ్ అని వాళ్ళు కశ్మీరీ భాషలో మాట్లాడతారు. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నీటి మట్టం అయిపోయి ఉంది. ఇప్పటికి కూడా అక్కడ చాలా తాంత్రికమైన మూర్తులు ఇంకా అక్కడ ఉన్నాయి, నీటి మట్టం అయ్యి దాంట్లో ఉన్నాయి. ఆ గుడిలో అది శివాలయం, అది అక్కడ వాళ్ళ కశ్మీరీ దైవానికి సంబంధించి చాలా గ్రంథాలు అక్కడ రచించబడ్డాయి అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అందుకని విచార్ నాగ్ అంటే విచారం అంటే దానికి ఆలోచన చేసి దాని గురించి తర్కించి రాసిన గ్రంథాలన్నీ అక్కడ చాలా రాశారు అని వాళ్ళు నమ్ముతారు. అలాగే పూర్వకాలంలో కశ్మీరీ పంచాంగం అక్కడే తయారు చేసేవారట. అటువంటి గొప్ప క్షేత్రం అది. ప్రస్తుతానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క కశ్మీరీ పండిత్ కూడా లేరు. అది లోకల్ ముస్లిమ్స్ కేర్ టేకర్ ఎవరో చూసుకుంటున్నారు. అది కొంతమంది కశ్మీరీ ఎన్ఆర్ఐస్ కొంత పైసలు పంపించి దాన్ని కొంచెం చుట్టుపక్కల కాంపౌండ్ అది పటిష్టం చేయడం జరిగింది. కానీ అక్కడున్న ప్రాచీనమైన చినార్ వృక్షాన్ని మాత్రం ఎవరో లోకల్స్ దాన్ని ఇరక్కొట్టేశారు. ప్రస్తుతానికి అది లేదు. అది ప్రతి కాశ్మీరీ ప్రాచీనమైన గుడిలో కూడాను ఈ నీటి తటాకము పక్కన ఒక చినార్ వృక్షము రెండు ఉండడం సహజంగా మనం అన్ని చోట్ల చూస్తాము. అటువంటిది దురదృష్టవశాత్తు ఇక్కడ అది కొట్టివేయబడింది. ఇది విచార్ నాగ్. ఇది కూడా మీరు తప్పకుండా చూడాలి. శ్రీనగర్ వెళ్ళిన వాళ్ళందరూ చూడాలి. ఇంకొక మందిరం, మీరు చక్రేశ్వరి మాతా మందిర్కి వెళ్ళినప్పుడు ఆ చక్రేశ్వరి మాతా మందిర్ నుంచి దిగంగానే మీకు ఆ కొండ దిగంగానే ఓల్డ్ సిటీ, ఓల్డ్ శ్రీనగర్, డౌన్ టౌన్ శ్రీనగర్ అనేది అంటామో, ఎక్కడైతే ప్రతి శుక్రవారం స్టోన్ పెల్టింగు, రాళ్ళు రువ్వడము, గొడవలు అవుతుంటాయో ఆ ప్రాంతంలోనే పోక్రిబల్ మందిర్ అని ఒకటి ఉంది. ఇది ప్రస్తుతానికి సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉంది. మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర మీ ఐడెంటిటీ కార్డు చూపించి మీరు అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడాను ఒక న్యాచురల్ స్ప్రింగ్ అక్కడ గుడిలో ఉంటుంది. నీళ్లు ఊరుతూ ఉంటాయి. గుండంలో వచ్చి అక్కడి నుంచి బయట ఇంకో గుండంలో చేరి అక్కడి నుంచి దాల్ లేక్ వెళ్తూ ఉంటాయి ఆ నీళ్లు. దీని విశేషం ఏంటంటే కొండ మీద ఉన్న చక్రేశ్వరి మాత ఇక్కడ వచ్చి స్నానం చేసేదని వాళ్ళ నమ్మకం. సో ఇది కూడా చాలా ప్రాచీనమైన గుడి. వీలైతే శ్రీనగర్కి వెళ్ళిన వాళ్ళు ఈ గుడిని కూడా సందర్శించే ప్రయత్నం తప్పకుండా చేయండి. ఇంకొక గుడి ఝేలం నది ఒడ్డు మీద అమీరా కదల్ అని చెప్పేసి, కదల్ అంటే బ్రిడ్జ్, అమీరా కదల్, జైనా కదల్ ఇలాంటి బ్రిడ్జెస్ ఉన్నాయి. పాత కాలం నుంచి ఉన్నాయి అవి. ప్రస్తుతానికి దాన్ని కొత్త బ్రిడ్జ్లు కట్టారు. ఈ అమీరా కదల్ అన్న బ్రిడ్జ్ దిగంగానే మీకు పక్కన రైట్ సైడ్ ఒక హనుమాన్ మందిర్ ఉంది. ప్రాచీన హనుమాన్ మందిర్, చాలా ప్రాచీనమైనది. హనుమంతుడు సుమారు 8-9 అడుగులు ఎత్తుంటారు ఆయన. అక్కడ శివలింగం కూడా చాలా యూనిక్గా ఉంటుంది. లింగం బదులు 5 తలలు ఉంటాయి, 5 ముఖాలు ఉంటాయి. 4 ముఖాలు, ఒక ముఖం ఊర్ధ్వ దిశగా చూస్తున్న ముఖం, ఒకటే పాణి వట్టం మీద ఉంటాయి. ఇది ఝేలం నది ఒడ్డు మీద ఉంటుంది. ఇది కోర్స్ ఇది సిఆర్పిఎఫ్ కంట్రోల్లో సెక్యూరిటీ జోన్ ఉంది ఇది. ఎందుకంటే ఇదే రోడ్డు, అమీరా కదల్ రోడ్డు స్ట్రైట్గా మీకు లాల్ చౌక్ దగ్గర తీసుకెళ్తుంది. ఎక్కడైతే యాసిన్ మల్లిక్ ఉంటాడో, ఎక్కడైతే మీకు కర్ఫ్యూ ఎక్కడైతే విధించబడుతుందో ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది. కాకపోతే మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఇక్కడ మాత్రం హిందువులు ఉన్నారు. ఒక సాధువులు 2-3 ఉన్నారు అక్కడ, దాన్ని నడిపిస్తున్నారు. లోకల్ కశ్మీరీ పండిట్స్ ఎవరైతే శ్రీనగర్లో ఇప్పటికి కూడా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళి అక్కడ దర్శించుకొని వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని, సెక్యూరిటీ రీత్యా వాళ్ళు గేట్లు తెరవరు, గేట్లు తెరిపించుకొని కిందకి వెళ్ళి ఝేలం నది నీళ్లు తీసుకొని మీరు ప్రోక్షణ చేసుకోవచ్చు. ఝేలం నది అసలు పేరు సంస్కృతంలో వితస్తా నది. సో వితస్తా నది శ్రీనగర్ గుండా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ వెళ్ళి మీరు వితస్తా నది కాళ్ళు కడుక్కొని మీరు ప్రోక్షణ చేసుకోవచ్చు. అమీరా కదల్ దగ్గర ఉన్న హనుమంతుడు ఆలయం మీరు తప్పకుండా దర్శించండి. అమీరా కదల్ నుంచి కొంత దూరం వెళ్ళాక ఫతే కదల్ అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్కి ఆనుకుని ఒక మాస్క్ ఉంది, మస్జిద్ ఉంది. దాని పేరు షా హమ్దాన్ మాస్క్. ఇది 16వ శతాబ్దంలో ఒక షా హమ్దాన్ ఇరాన్ నుంచి వచ్చిన ఒక మత ప్రవక్త దాన్ని అక్కడ స్థాపించారని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఆ మస్జిద్లో మీరు వెళ్ళొచ్చు. లోపలికి హిందువులను అనుమతించరు, కానీ మీరు ఆ కాంపౌండ్లో వెళ్ళొచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చూడవచ్చు. విశేషం ఏంటంటే ఈ మస్జిద్ యొక్క వెనక భాగం ఝేలం నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి నేను ఒక 10 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఆ తలుపులు తెరిచి ఉండేవి. ఈ మస్జిద్ గుండా మనం లోపలికి వెళ్ళి ఆ మెట్లు దిగి కిందికి ఝేలం నది దగ్గరికి, అంటే వితస్తా నది దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండేది. ఒక సంవత్సరం క్రితం వెళ్ళినప్పుడు మాత్రం ఆ గేట్ మొత్తం బార్బ్డ్ వైర్ పెట్టి క్లోజ్ చేసేశారు. ఆ నది దగ్గరికి వెళితే ఈ యొక్క మస్జిద్ గోడ మీద సింధూరం రాసి అక్కడ ఓంకారము, త్రిశూలము పూసి ఉన్నారు. ఎవరు? కాశ్మీరీ పండితులు. అంటే నది ఒడ్డు మీద, నది యొక్క మెట్ల మీద, నది మెట్లకు ఆనుకొని ఉన్న గోడ మీద వీళ్ళు ఈ సింధూరం రాసి ఉంచారు. ఎందుకు రాసి ఉంచారు అని చెప్పి నేను దాన్ని కొంచెం పరిశోధిస్తే మనకు తెలిసింది ఏంటంటే, ఈ షా హమ్దాన్ మాస్క్ ఏదైతే ఉందో ప్రాచీన కాలంలో భద్రకాళి అమ్మవారి దేవాలయం అది.
భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని వాళ్ళు కబ్జా చేసుకుని అక్కడ మస్జిద్ కట్టుకున్నారు. కాశ్మీరీ మస్జిద్ మామూలు మన ప్రాంతంలో ఉన్న మస్జిద్ లాగా ఉండవు, అవి గుళ్ళలాగానే ఉంటాయి అవి. ఎందుకంటే ఒకప్పుడు గుళ్ళని వాళ్ళు మస్జిద్గా వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు కాబట్టి. లోపల మీరు వెళ్ళి చూస్తే, వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీరు లోపల తొంగి చూడొచ్చు, లోపలికి వెళ్ళడానికి లేదు కానీ తొంగి చూడొచ్చు. చూస్తే మన గుళ్ళో ఉన్నట్టుగానే ముందర ఉన్న మండపము, లోపల ఒక గర్భగుడి ఇవన్నీ కనిపిస్తాయి. అఫ్కోర్స్ అక్కడ ఏమీ విగ్రహాలు లేవు, ఏమీ లేవు, ప్రస్తుతానికి ధ్వంసం చేశారు. దాని మొత్తం గోడలు, రూఫ్ మీద అంతా కూడాను ఇరానియన్ పెయింటింగ్స్ చేసి ఉన్నాయి. ఒక మూలలో మాత్రం వాళ్ళ ఇస్లాంకి సంబంధించి ఏవో జెండాలు, కొన్ని ఏవో వస్తువులు ఉంచుకొని అక్కడ పోయి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ఒక మూలకు మాత్రమే. కానీ గర్భగుడి ఉంది, గర్భగుడిలో ఉన్న విగ్రహం ఉన్న ఆ ప్రాంతం ఉంది, మిగతా అవన్నీ అలాగే ఉన్నాయి. లోపలేం లేవు, కానీ అలాగే మన హిందూ గుడి ఎలా ఉంటుందో అలాగే ఇప్పటికి కూడా ఉంది. అది 16వ శతాబ్దంలో వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఇది షా హమ్దాన్ మస్జిద్. ఇప్పుడు కనుక సింధూరం పూసిన ఆ గోడను మీరు దర్శించాలంటే మీరు కనీసం ఫతే కదల్ దాకా వెళ్ళి అక్కడి నుంచి సుమారు ఒక 1/2 కిలోమీటర్ నడుచుకొని లోపలికి వస్తే కానీ ఈ నది ఒడ్డు మీద మీరు వెళ్ళలేరు. అంటే క్రమేపీ ఇది హిందువుల మెమరీ నుంచి, వాళ్ళ మనసు నుంచి దీన్ని తుడిచివేసే ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కనీసం 90 దశకం ముందర వీళ్ళు కాశ్మీర్ పండితులు శ్రీనగర్లో ఉన్నప్పుడు కనీసం వాళ్ళు వెళ్ళి అప్పుడప్పుడు అక్కడ దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళేమో. ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కాబట్టి అక్కడ చిన్న చిన్న పిల్లలు అక్కడ అంతా దాన్ని టాయిలెట్స్గా వాడుకోవడం, దాన్ని చాలా బీభత్సంగా మెయింటైన్ చేస్తున్నారు. మనం చూస్తే దుఃఖం వేస్తుంది. కానీ ఇది ఒక సత్యం. షా హమ్దాన్ మాస్క్ అన్నది భద్రకాళి గుడి, ఇప్పుడు దాని వాళ్ళ కబ్జాలో ఉంది. కొంతమంది జీసస్ క్రైస్ట్ కాశ్మీర్కి వచ్చి చనిపోయారు అని నమ్ముతారు. అంటే దాని సత్యాసత్యాలు మనకు తెలియవు, కానీ రష్యన్ సైంటిస్ట్ కొంతమంది దాన్ని ఏదో స్టడీ చేసి ఆయన శిలువ మీద చావలేదు, శిలువ మీద ఆయన స్పృహ తప్పి పడిపోయారు, ఆయన తర్వాత దించి ఆయన మళ్ళీ స్పృహ వచ్చేలా చేసి దేశ బహిష్కరణ చేశారు. దేశ బహిష్కరణ చేస్తే ఆయన అక్కడి నుంచి అరబ్ ప్రాంతంగా, ఇరాన్ ప్రాంతంగా, అంటే పర్షియా ప్రాంతంగా ఆయన కాశ్మీర్కి వచ్చి కాశ్మీర్లో సెటిల్ అయ్యారు. కాశ్మీర్లో యోగం అభ్యసిస్తూ కాశ్మీర్లోనే ఆయన దేహత్యాగం చేశారు అని ఒక వర్షన్, క్రిస్టియన్ వర్షన్ ఒకటి ఉంది. ఆయన సమాధి అని వాళ్ళు నిర్ణయించిన ప్రాంతం ఒకటి ఉంది. ఓల్డ్ సిటీ శ్రీనగర్లో వాళ్ళ మెయిన్ మక్కా మస్జిద్, జామియా మస్జిద్ అంటారు, ఆ జామియా మస్జిద్ దగ్గరలో రోజ్బల్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ రోజ్బల్లో ఈ సమాధి ఉంది ప్రస్తుతానికి. ఆ రోజ్బల్ ప్రాంతం అంతా కూడా చాలా కట్టర్పంథీలు వాళ్ళు. ఎందుకంటే ఇస్లాంలో జీసస్ క్రైస్ట్ ఆయన బొందితో స్వర్గానికి వెళ్ళారు అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి, ఆయనకు సమాధి అంటూ ఉండకూడదు కాబట్టి, అది సమాధి అని ఎవరైనా వెళితే వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. అందుకని దాన్ని ఫోటో తీయడం ఏమైనా చేస్తే కానీ ఫోటోని వాళ్ళు ఆ కెమెరాని తీసుకొని వాళ్ళు ఎరగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకని ఈ ప్రాంతం అంత సేఫ్ అయిన ప్రాంతం కాదు. ఏదో మామూలుగా కెమెరాలు తీసుకొని టూరిస్ట్గా కాకుండా ఏదో ఊరికే అలా వెళ్ళి చూసి రాదలుచుకుంటే రావచ్చు. అహ్మదియా అని చెప్పేసి ముస్లింలలో ఒక శాఖ ఉంది. సున్నీ, షియా, బోరా, ఖోజా ఇలాగ అహ్మదియాస్ అని ఒక శాఖ ఉంది. అహ్మదియాలకు సుమారు ఒక 100 సంవత్సరాల క్రితం ఒక కొత్త గురువు వచ్చి ఆయనకు ఏదో ప్రేరేపణ వచ్చి ఆయన వేరే విధంగా దీన్ని ఖురాన్ని, ఇస్లాంని ఆయన వేరే విధంగా రాయడం మొదలుపెట్టారు. సో ఆయన దృష్టిలో జీసస్ క్రైస్ట్ సమాధి ఈ శ్రీనగర్లో ఉన్న ఈ సమాధే ఆయన సమాధి ఆయన నమ్ముతారు. అహ్మదియా సెక్ట్ ఆ శాఖ వాళ్ళందరూ కూడా అది నమ్ముతారు. ఎందుకు ఇస్లాంలో జీసస్ క్రైస్ట్ బొందితో స్వర్గం వెళ్ళారు అని అంటారు కాబట్టి దాని వ్యతిరేకంగా చెప్పే వాళ్ళందరూ కాఫీర్లు అని చెప్పి ఈ అహ్మదియాల పైన చాలా అరాచకంగా ప్రవర్తించడం మనం చూసాం. ఇప్పటికి కూడాను పాకిస్తాన్లో వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఒక వరల్డ్ బ్యాంక్ ఎక్స్పర్ట్ని ఒక ఆయన అపాయింట్ చేసుకున్నారు. ఆయన అహ్మదియా అని తెలియంగానే ఆయన తొలగించాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. అది అంటే ఇప్పుడు కూడా అహ్మదియాల పైన అంత వివక్షత ఉంది. అహ్మదియాలు నమ్ముతున్న ప్రాంతం ఈ రోజ్బల్లో ఉన్న జీసస్ క్రైస్ట్ సమాధి శ్రీనగర్లో ఉంది. దర్శించగలిగిన వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు దక్షిణ కాశ్మీర్కి వద్దాం. అంటే జమ్మూ ప్రాంతం నుంచి కాశ్మీర్కి ఈ రెండింటిని కలిపేది పీర్ పంజల్ పర్వతాలను ఉన్నాయి. ఆ పీర్ పంజల్ పర్వతాల గుండా ఒక సొరంగం తవ్వి దాన్ని జవహర్ టనల్ అని పేరు పిలుస్తారు. ఆ జవహర్ టనల్, ఆ సొరంగం దాటి మనం కనుక ఉత్తర దిశగా వెళితే దానికి ఆవలి ఉన్నదంతా కాశ్మీర్ లోయ, దానికి ఇటుపక్కన ఉన్నదంతా జమ్మూ ప్రాంతం. ఒకసారి కాశ్మీర్ ప్రాంతంలోకి మనం అడుగు పెడితే అక్కడి నుంచి గాజీగుండ్ అని ఒక ఊరు వస్తుంది. ఆ గాజీగుండ్ నుంచి జస్ట్ ఒక 10-15 కిలోమీటర్లు మనం ఈస్ట్ సైడ్కి వెళ్తే
వెరినాగ్ అని ఒక ఊరు వస్తుంది. వెరినాగ్ అన్నది ఝేలం నది యొక్క ఉద్గమ స్థానం. దాని పేరు వితస్తా నది, ఇందాక మనం అనుకున్నాము. వితస్తా నది యొక్క ఉద్గమ స్థానం అది. ఒకప్పుడు ఒక పెద్ద గుండ్రటి ఒక పెద్ద సరస్సు ఉండేది, ఒక కొలను ఉండేది. దాన్ని జహాంగీర్ వచ్చిన తర్వాత దాన్ని అష్టభుజాకారంలో దానికి అక్కడ ఒక బిల్డింగ్ కట్టించారు చుట్టూతన, ఆ నీటి చుట్టూతన. నీరు మాత్రం క్రిస్టల్ క్లియర్గా కింద మీరు ఒక చిన్న రాయిని కానీ చిన్న చేపను కానీ స్వచ్ఛంగా మీరు చూడొచ్చు. కొండలోంచి వస్తున్న ఊట అది, చాలా పెద్ద గుండం అది, లోతు కూడా చాలా ఉంటుంది అది. అక్కడి నుంచి నీళ్లు బయలుదేరి వెరినాగ్ ఊర్లోగా బయలుదేరి అనంతనాగ్, తర్వాత మీకు బీజ్బిహారా, తర్వాత మీకు అవంతిపుర, సోపోర్, ఇవన్నీ దాటుకుంటూ మీకు శ్రీనగర్లోకి వచ్చే ఝేలం నది ఇక్కడ ఉద్గమ స్థానం దానికి. కశ్మీరీ పండితులకి ప్రాచీన కాలంలో ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం ఇది. ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ పూర్వీకులకి తర్పణాలు, పిండ ప్రదానాలు చేసుకోవడము, తర్వాత అస్థికలు కలపడం, ఇటువంటివి చాలా చేసేవారు. చాలా గుళ్ళు కూడా ఉండేవి. ఇస్లామిక్ ఇన్వేషన్లో అన్నీ ధ్వంసమైపోయాయి, ప్రస్తుతానికి ఏమీ లేవు. కానీ ఒక 100 ఏళ్ల క్రితం ఈ వెరినాగ్ కుండం బయట ఒక శివాలయం కట్టారు. శివాలయం ఉంది. అలాగే ఆ ప్రాంతంలో దొరికిన ఒక శివలింగము, తర్వాత అమ్మవారి ఒక విగ్రహం ఈ ఆ అష్టభుజాకారంలో ఉన్న ఈ ప్రాంగణం లోపల ఒక గదుల్లాగా ఉన్నాయి. ఆ గదుల్లో పెట్టి ఉంచారు, నిక్షిప్తం చేశారు. సో ఈ ప్రాంతం అంతా కూడాను కాశ్మీరీ పండితులకి వేల సంవత్సరాల నుంచి నీలమత్ పురాణంలో రాసిన ఆ కాలం నుంచి కూడాను చాలా విశిష్టమైన ప్రాంతం ఇది. అక్కడ వెళ్ళి మనం కనుక స్నానం చేసో సంప్రోక్షణ చేసుకుంటే అది చాలా పవిత్రమైన ప్రదేశం. మన ప్రతి హిందువు కూడాను, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడాను అక్కడికి వెళ్ళి మన హైందవాన్ని మళ్ళీ మనం పునర్జీవితం చేయవలసిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వెరినాగ్ అన్నది సౌత్ కాశ్మీర్లో ఉంది, మన జమ్మూ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. అమర్నాథ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడాను సుమారుగా చాలామంది మార్తాండ్ సూర్య మందిర్ని దర్శించుకుంటారు. లలితాదిత్య అన్న ఒక రాజు, కాశ్మీరీ రాజు, ఆయన చరిత్ర అసలు మనకు చరిత్ర పుస్తకాల నుంచే మనం తీసేశారు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడాను. అది దురదృష్టం. మహా గొప్ప రాజు ఆయన. ఇరాన్ నుంచి బర్మా దాకా కూడా ఆయన రాజ్యాన్ని విస్తరించారు. అశోకుడి కంటే చాలా గొప్ప భవ్యమైన రాజ్యం ఆయనకు ఉండేది. లలితాదిత్యుడు 11వ శతాబ్దంలో ఆయనకు రాజ్యం, 11-12వ శతాబ్దంలో ఉండేవారు ఆయన. లలితాదిత్య కట్టించిన సూర్య మందిరం ఇది, భవ్యమైన మందిరం అది. ఆ మందిరం జీవంగా ఉన్నప్పుడు సూర్య విగ్రహం సుమారు 15-16 అడుగులు ఎత్తు ఉండేదిట. ఆ సూర్య భగవానుడి యొక్క కళ్ళల్లో రూబీస్, డైమండ్స్, వజ్ర వైడూర్యాలన్నీ ఉండేవిట. ఆయన కిరీటం అంతా కూడా దగదగ మెరిసిపోతున్న బంగారంతో ఉండేదిట. దాన్ని సికందర్ అని ఒక కాశ్మీరీ సుల్తాన్ ధ్వంసం చేశాడు. ప్రమారమి ఒక 500 గుళ్ళని ధ్వంసం చేసిన కీర్తి ఈ సికందర్ అన్న రాజుకుంది. కాబట్టి అతనికి బిరుదు వాళ్ళు ఏమిచ్చారంటే బుట్ష్కిన్ అని ఇచ్చారు. బుట్ష్కిన్ అంటే కాఫీర్ల గుళ్ళని ధ్వంసం చేసిన వాడు అని వాళ్ళ దానికి చెప్తారు వాళ్ళు. అతని పేరు ఇప్పుడు అందుకనే సికందర్ బుట్ష్కిన్ అని అందరూ దాన్ని ఆయన అభివర్ణిస్తారు. ఈ మార్తాండ్ సూర్యమందిని ధ్వంసం చేసింది ఆయన. ఇప్పుడు కూడా ధ్వంసమైన ఆ గుడిలో మీరు వెళ్ళి చూస్తే ఎంత పెద్ద ప్రాంగణము, అక్కడంతా అంత దూరం కాబట్టి మిగతా భారతదేశం నుంచి కానీ ఎక్కడి నుంచైనా వీళ్ళు మునులు, ఋషులు, యోగులు ఎవరైనా తపస్సుకో అక్కడ పూజ చేసుకోవడానికో వస్తే వాళ్ళు ఉండడానికి వసతి గృహాలు, వాళ్ళ వసతి గదులు అవన్నీ కనీసం అంటే 1-2 నెలలు, కొంతమంది సంవత్సరాల తరబడి ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళకి వసతిగా ఉండేలాగా అక్కడంతా కూడాను అన్ని ప్రాంగణాలన్నీ చేసి పెట్టారు. ఇప్పటికి కూడా ఆ ధ్వంసమైన ప్రాంతంలో కూడా మనం అన్నీ చూడవచ్చు. అప్పుడే వాళ్ళ విగ్రహ శిల్పకళా సౌరభం ఎంత అద్భుతంగా ఉండేదో అవన్నీ. దాన్ని ఇస్లామిక్ ఇన్వేషన్ అయిన తర్వాత వాళ్ళని మొక్కులు చెక్కేసి వాడిని శివలింగాలన్నీ ఇరక్కొట్టేసి అన్ని ప్రాంగణంలో పడేశారు. చాలా ధ్వంసమైపోయింది. కొన్ని ఈ టెర్రరిజము, మిలిటెన్సీ రాకముందు కొన్ని హిందీ సినిమాల్లో ఈ గుడిని వాళ్ళు పాటలు, వాళ్ళ బాలీవుడ్ పాటల్లో చిత్రీకరించడం జరిగింది. సంజీవ్ కుమార్, అపర్ణ సేన్ పాట ఒకటి చాలా ఫేమస్ పాట కూడా ఉంది ఈ ప్రాంతంలోనూ. ఇప్పుడు ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్, ఎందుకంటే అమర్నాథ్కి టూరిస్ట్ వస్తున్నారు కాబట్టి కొంత పైసలు వెచ్చించి అక్కడ కొంచెం మరమ్మతులు చేస్తుండగా నేను చూశాను. దానికి మెట్లు వేయడము, దానికి చుట్టుపక్కల కొంచెం పటిష్టం చేయడము, తోట కట్టడం, ఇటువంటి చాలా చేశారు. కానీ దురదృష్టవశాత్తు అది మొత్తం ధ్వంసం అయిపోయింది. ప్రస్తుతానికి ఇది చిన్న కొండ మీద ఉంటుంది మార్తాండ్ సూర్య మందిర్. ఆ కొండ దిగి వచ్చిన తర్వాత మాటన్ సూర్య మందిర్ అని ఉంది ప్రస్తుతానికి. ఆ మాటన్ సూర్య మందిర్
ఒక సుమారు 150-200 సంవత్సరాల క్రితం దాన్ని కట్టారు. అక్కడ కూడాను ఒక న్యాచురల్ స్ప్రింగ్ ఊట ఉంటుంది, పెద్ద చెరువు ఉంది, ఒక గుండం ఉంది. ఆ గుండంలో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ చేపలు ఉంటాయి. అది గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని ఎవరు హంటింగ్ దాన్ని తీసి తినడానికి వీల్లేదు. సూర్యమందిర్ ప్రస్తుతానికి అక్కడ ఉంది. ఆ ఊర్లో మార్తాండ్ సూర్యమందిర్ ధ్వంసమైంది, కానీ మాటన్ సూర్యమందిర్ ఉంది. అమర్నాథ్కి వెళ్ళే వాళ్ళు కూడా అందరూ కూడా తప్పకుండాను మాటన్ సూర్యమందిర్ దర్శనం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. మాటన్ సూర్యమందిర్లో కూడాను ఇప్పటికి కూడాను ధ్వంసమైన కాశ్మీరీ పండితుల ఇండ్లు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. ఆ ప్రాంతం అంతా కూడాను ఒకప్పుడు కళకళగా కాశ్మీరీ పండితులతోటి ఉన్న ప్రాంతం అది. ఇప్పుడు వీర్యం అయిపోయి ఒక ఏదో సీజన్లో తప్ప మిగతాటప్పుడు ఎక్కడ మీ యొక్క పండితులు కనిపించరు. అమర్నాథ్ సీజన్లో మాత్రం కొంతమంది తప్పకుండా అక్కడ వస్తున్నారు, పూజ చేస్తున్నారు. కొత్త కొత్త గుళ్ళు కడుతున్నారు. అక్కడ సూర్యుడి విగ్రహం కూడా కొత్తది శ్వేత రంగులో ఉంటుంది. అక్కడ కొన్ని జరగడం జరిగింది. అది ఇక్కడ పివి నరసింహారావు గారు అక్కడ సోలార్ ప్యానెల్స్ ఇచ్చి దాన్ని కొంచెం పటిష్టం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకి సపరేట్గా పవర్ కనెక్షన్ అంతా ఉంది. ప్రస్తుతానికి అక్కడ వెళ్ళి మనం దర్శించుకోవచ్చు. దాంట్లోపలే గురుద్వారా ఉంది కాబట్టి అది సిక్కుల యొక్క అధీనంలో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి బాధ లేదు, చాలా సెక్యూర్డ్గా ఉంది. ఇది మాటన్ సూర్యమందిర్ని కూడా తప్పకుండా దర్శించండి. ఇప్పటివరకు మనం చూసిన గుళ్ళు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ముందు ఎపిసోడ్స్లో మనం అవి కూడా చూద్దాము. ఎక్కడెక్కడ ఏ గుళ్ళు ధ్వంసమయ్యాయి, ఏ గుళ్ళు ఇంకా జీవంగా ఉన్నాయి, ఏ గుళ్ళని సెక్యూరిటీ కంట్రోల్లో ఉన్నాయి, ఏ గుళ్ళు లోకల్ ముస్లిమ్స్ చూసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం రాబో ఎపిసోడ్స్లో చూద్దాము. కానీ ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాశ్మీర్ మనది. కాశ్మీర్ మనది అని మనం ఏదో స్టూడియోలో చెప్పుకోవడమో, ఇంట్లోనో, ఇంకెక్కడనో డిబేట్స్లో చెప్పుకోవడం కాదు. కాశ్మీర్ మనది ఎప్పుడు అవుతుందంటే మనం కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్ దర్శించి అక్కడ మన గుళ్ళను మనం మళ్ళీ పునర్జీవించగలిగిన రోజే కాశ్మీర్ మనదవుతుంది. ఎప్పుడైతే సాటి హిందువు మేలుకోవడో, ఎప్పుడైతే కాశ్మీర్కి వెళ్ళడానికి భయపడతాడో, భయం వల్ల మనం చచ్చిపోతాము. అంటే ఫిజికల్గా కాకపోవచ్చు కానీ హైందవం చనిపోతుంది. దానివల్ల కాశ్మీర్ మనది కాకుండా పోతుంది. కాశ్మీర్ మనది కావాలి అంటే ప్రతి హిందువు కూడాను కాశ్మీర్లో ఉన్న మన దేవాలయాలను, మన క్షేత్రాలను సందర్శించి హైందవాన్ని అక్కడ మళ్ళీ పునర్స్థాపించవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది.